హలో ఆల్. చియా సీడ్స్ గురించి మనకి తెలియని నిజాలు, అలాగే వీటిని ఎలా తీసుకోవాలి ప్రాపర్ వేలో, మనకి ఉన్న అనేక రకాలైన లాభాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బోలెడన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ హెల్త్ బెనిఫిట్స్, బ్యూటీ టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఈ చియా విత్తనాల్లో అనేక రకాల లాభాలు ఉన్నాయి. ప్రాపర్గా తీసుకోకపోతే నష్టాలు కూడా ఉండడం వల్ల, మిల్క్తో కలిపి తీసుకోవడం వల్ల 10 రెట్ల ఎక్కువ పాలల్లో కంటే ఎక్కువ కాల్షియం అనేది అధికంగా ఈ చియా సీడ్స్లో ఉన్నాయన్నమాట. ఈ చియా సీడ్స్ని మనం సోక్ చేయాలి. అంటే 1 నుండి 2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి పర్ డే. ఎక్కువగా తీసుకుంటే అమృతం కూడా విషంగా మారుతుంది అంటారు కదా. ఈ చియా సీడ్స్లో అది కూడా ఒకటి ఉందన్నమాట. బ్లూబెర్రీస్లో ఉండే 1000 రెట్ల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ చియా సీడ్స్లో మనకి పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. ఇవి షుగర్ పేషెంట్స్ తీసుకోవడం కూడా చాలా మంచిది. షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉండే అనేక రకాల ఫైబర్స్ అనేది 4 రెట్లు అధికంగా ఉన్నాయని మనకి సైంటిఫికల్లీ ప్రూవ్ అయిందనమాట. సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అయిన వీడియోస్లో చియా సీడ్స్ కూడా ఒకటి అనమాట. ఈ చియా సీడ్స్ని 1 నుంచి 2 స్పూన్ల వరకు సోక్ చేసి 10 నుంచి 20 నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టి మాత్రమే తినాలి. ఇలా డ్రైడ్గా తినడం వల్ల ఏమవుతుంది అంటే అనేక నష్టాలు అనేది కలుగుతాయి. మార్నింగ్ టైం ఇవి తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనకి చాలా మంచిది. బాడీ డీటాక్స్ అవుతుంది. అలాగే మన బ్యాడ్ కొలెస్ట్రాల్, అలాగే పేగుల్లో పేరుకుపోయి ఉన్న చెత్త అంతా ఇది క్లియర్ చేసేస్తుంది అనమాట. అలాగే ఈ చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అధికంగా ఉన్న ఫుడ్స్లో ఇది కూడా ఒకటి చాలా మంచిదన్నమాట. అలాగే ఈ చియా సీడ్స్ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్లో ఈజీగా అవైలబిలిటీ ఉన్నాయి. ఫస్ట్లో స్మూతీ లాగా చేసుకొని ఓట్స్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సోక్ చేసిన తర్వాత తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ అండ్ హెయిర్కి హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. ట్రైప్టోఫాన్ అనే ఎంజైమ్ దీనిలో ఉండడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. టీత్ అనేది స్ట్రాంగ్ అవడానికి బాగా పనిచేస్తుంది అనమాట. హెల్తీగా హెయిర్ లెంత్ పెరగడానికి, అలాగే స్కిన్ గ్లో అవ్వడానికి కూడా చియా సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా, నష్టాలు ఏంటి, హెల్తీ వేలో ప్రాపర్గా మనం ఈ చియా సీడ్స్ని తీసుకోకపోతే జరిగే నష్టాలు ఏంటి కూడా డిస్కస్ చేసేద్దాము. యాక్చువల్గా ఈ చియా సీడ్స్లో ఇన్ని లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చియా సీడ్స్ని సోక్ చేసి మాత్రమే 10 నుంచి 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. డ్రైడ్ చియా సీడ్స్ని తీసుకోవడం వల్ల గొంతులో మంట, అలాగే ఇది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి పొట్టలోకి వెళ్ళిన తర్వాత మన స్టమక్లో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకొని వాపు రావడము, అలాగే కడుపులో మంట రావడము, ఎలర్జీ రావడము, ఇలాంటి చాలా సైంటిఫికల్గా ప్రూవ్ అయినాయి అనమాట. ఎంతోమంది డాక్టర్స్ దగ్గర ఇలాంటి కేసెస్ వచ్చాయి. సో కాబట్టి మనం హెల్తీ వేలో ప్రాపర్గా తీసుకోకపోతే ఈ నష్టాలను కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడు పర్ డే ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ని మాత్రమే మనం కన్జ్యూమ్ చేయాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు మార్నింగ్ స్మూతీగా తీసుకొని డీటాక్సిఫికేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో లూక్ వామ్ వాటర్లో చియా సీడ్స్ని నానబెట్టేసి 3 to 4 అవర్స్ అన్న నానబెట్టుకోవచ్చు. నైట్ టైం కూడా మనం సోక్ చేసుకోవచ్చు. బాదం వాటర్లో, బాదం మిల్క్లో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట, స్మూతీ లాగా బ్రేక్ఫాస్ట్లో. సో ఇది చియా సీడ్స్ గురించి వీడియో మీకు ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.